2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో పర్సనల్ లోన్స్ గురించి చాలా వీడియోస్ లో చేసినప్పటికి కూడా చాలా మంది ఇంకొంచెం అమౌంట్ పర్సనల్ లో వస్తే, అంటే ఎవరైతే పర్సనల్ లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారో హై బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి అంటే లోన్ వచ్చే అవకాశం ఉందంటారా? ఉంటే వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది? దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటారు? ఒక గుడ్ న్యూస్ ఏంటంటే పర్సనల్ లోన్ అన్ని బ్యాంక్స్ ఇస్తున్నాయి, అదేం కొత్త కాదు. బట్ కొత్త విషయం మనం ఏం చెప్పబోతున్నాం ఇక్కడ అంటే, ఈ పర్సనల్ లోన్ ఇది మీకు గవర్నమెంట్ బ్యాంక్స్ ఇవి మనం చాలా చేసాం. ఇప్పుడు నేను ప్రైవేట్ లీడింగ్ సెక్టర్లో మనం చూసుకుంటే, ప్రైవేట్ బ్యాంక్స్లో చూసుకుంటే నంబర్ 1 ఈజ్ అఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి, నంబర్ 2 ఈజ్ ఐసిఐసిఐ బ్యాంక్, నా ఫేవరెట్ బ్యాంక్. నిజంగా నేను చెప్పాలి అంటే నాకు ఈ బ్యాంక్తో దాదాపు more than 15 to 18 years నుంచి రిలేషన్షిప్ ఉంది. అంటే నా పాత అకౌంట్ ఏదైతే నేను ఓపెన్ చేశానో అది ఇప్పటిదాకా విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ కానివ్వండి, జెస్చర్స్ కానివ్వండి, అంటే ఒక పాత కస్టమర్ని కానివ్వండి, కొత్త కస్టమర్ని కానివ్వండి ఎలా చూసుకోవాలి. ఎందుకంటే నేను చాలా పాత సేవింగ్స్ అకౌంట్ హోల్డర్ని, నా పిల్లలు రీసెంట్గా ఓపెన్ చేశారు. సో దే ఆర్ న్యూ కస్టమర్స్ టు ఐసిఐసిఐ బ్యాంక్. అలా అని చెప్పేసి నేను వేరే బ్యాంక్లో కూడా నాకు అకౌంట్స్ ఉన్నాయి, బట్ ఐసిఐసిఐ బ్యాంక్తో నాకు ఒక ఫ్రెండ్లీ, అంటే ఒక మంచి, ఒక మోస్ట్ మెమరబుల్ రిలేషన్షిప్స్ ఉన్నాయన్నమాట. అందుకే నేను ఈరోజు ఒక సర్ప్రైజ్ ఏం తీసుకొచ్చానంటే, ఈ పర్సనల్ లోన్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మీకు ఇప్పటిదాకా మనం చేసిన వాటిలలో 25,000 పర్సనల్ లోన్ చేశాము, 10,000 రూపాయల పర్సనల్ లోన్ కూడా చేశాము, 1,00,000, 5,00,000, 10 లక్షలు, 40 లక్షల వరకు చేశాం. ఐసిఐసిఐ బ్యాంక్ ఈస్ గివింగ్ 50 lakh rupees. ఎస్, ఇదే చాలా హైయెస్ట్ అమౌంట్ అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. ఇప్పటిదాకా మనం చేసిన పర్సనల్ లోన్స్ లో ఇది చాలా హైయెస్ట్, ఎక్స్ట్రీమ్ అనమాట. అసలు 50 లక్షలు అన్సెక్యూర్డ్ లోన్ రూపంగా ఇవ్వడం ఏంటి అసలు నాకు అర్థం కాదు. అంటే బ్యాంక్ ఒక రిస్క్ తీసుకుంటుందంటే దానికి ఏదో లాజిక్ ఉంటుంది. లాజిక్ లేనిది బ్యాంక్స్ అలాంటి డెసిషన్స్ తీసుకోరు. అయితే ఆ లాజిక్ ఏంటి? ఆ లాజిక్ ఇప్పుడు ఏమైందంటే, ఐసిఐసిఐ బ్యాంకింగ్ సిస్టంలో చాలా స్మార్ట్ పద్ధతి వాడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అఫ్కోర్స్ ఎవ్రీ బ్యాంక్ ఈజ్ నార్మలీ ఆస్కింగ్ ఫర్ అ వెరీ మినిమల్ డాక్యుమెంటేషన్. ఇంతకు ముందు ఏంటంటే మీకు కనీసం ఒక బంచ్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు జిరాక్స్ కాపీ చేసేసి మీరు అన్నీ ఇవ్వాలి అని చెప్పేటోళ్ళు. అది కూడా మీకు ఒక 20 రోజులు లేదా 15 రోజులు తర్వాతే మీకు స్టేటస్ అనేది రిజెక్టెడా శాంక్షన్డా అనేది తెలిసింది. ఇప్పుడు మీకు స్పాట్లో మీ అకౌంట్లో ఉన్న, అంటే మీరు అప్లై చేసిన లోన్కి ఇమ్మీడియట్గా మీరు ఎంత తక్కువ సమయంలో, అంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, 2 నిమిషాల్లో 50 లక్షల లోన్ ప్రొసీజర్ మీరు పూర్తి చేసుకోవచ్చు. ఎలా సార్ ఒకసారి? అబ్సల్యూట్లీ. సో లెట్స్ కమ్ బ్యాక్ టు దట్. సో ఇది ఐసిఐసిఐ బ్యాంక్ /పర్సనల్ లోన్ -banking//loans. అంటే ఇవన్నీ / కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్. ఎగ్జాక్ట్లీ, కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళేసేసి ఐసిఐసిఐ బ్యాంక్ పర్సనల్ లోన్స్ అని టైప్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళకి మాత్రం ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఎస్, 50 లక్షలు, అది కూడా మొట్టమొదటిసారి మనం చేస్తున్నాము. స్పెషల్లీ ఆడవాళ్ళ కోసం అయితే చాలా ఎక్కువగా స్కోప్ ఉంది ఈ లోన్లో. ఎస్, అది మీకు చెప్తాను ఇంకా డీటెయిల్స్లో. ఇంకా లోన్స్ వన్ స్టాప్ సొల్యూషన్స్ ఫర్ ఆల్ యువర్ ఫైనాన్షియల్ నీడ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే కార్డ్లెస్ ఈఎంఐ, అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళేసి ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటున్నారు, కానీ మీ దగ్గర డెబిట్ కార్డులో డబ్బులు లేవు, మీ దగ్గర క్రెడిట్ కార్డులో డబ్బులు లేవు, మీరు ఇమ్మీడియట్గా ఒక్క ఫోన్ కాల్ కొడితే, లేదంటే మీ ఫోన్లో ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ యాప్లో మీరు క్లిక్ చేస్తే మీకు అప్పటిదప్పుడే మీరు ఫోన్ కొనాలనుకుంటున్నారా, ఒక టీవీ కొనాలనుకుంటున్నారా, ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నారా, ఇమ్మీడియట్గా మీకు ఆ లోన్ అనేది ఈఎంఐ రూపంలో వచ్చేస్తుంది. అండ్ దట్ టు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో. అది మీరు ఏదైనా షోరూమ్కి వెళ్ళి మీరు ట్రై చేసుకోవచ్చు అక్కడ. ఇది ఫస్ట్ ఆప్షన్. రెండోది హోమ్ లోన్. మూడోది వచ్చేసి మీకు ఒకవేళ ప్రాపర్టీ ఉంటే లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ. అండ్ ఫోర్త్ వన్ ఈస్ కార్ లోన్. నౌ ఐఎమ్ కమింగ్ టు ది పర్సనల్ లోన్. ఇందాక నేను పర్సనల్ గురించి మాట్లాడడం కానీ ఫస్ట్ అది నేను చెప్పాలా, ఎందుకంటే వీళ్ళ ఫీచర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. దీని తర్వాత కన్జ్యూమర్ ఫైనాన్స్ ఉంది, ఎడ్యుకేషన్ లోన్ ఉంది, గోల్డ్ లోన్ కూడా ఉంది. సో లెట్స్ గో టు ది పర్సనల్ ఫైనాన్స్, పర్సనల్ లోన్. నౌ సార్, ఎన్ని రోజులు పడుతుంది లోన్ రావడానికి? రోజులా? మీకు నిమిషాల్లో అసలు మీకు శాంక్షన్డా రిజెక్టెడా అన్న స్టేటస్ మనకు తెలిస్తే చాలు. సో అది ఎంతవరకు లోన్, ఒకవేళ మీరు 50 లక్షల కోసం అప్లై చేశారండి, మీకు 50 లక్షల కోసం రిజెక్ట్ అయింది, కానీ వాళ్ళు డైరెక్ట్గా మీకు ఒక డీటెయిల్స్ అన్ని పంపించేసి మీకు 50 లక్షలు రాదండి, మీకున్న ఈ పాన్ కార్డ్ అని మీ ఇన్కమ్కి మీకు 20 లక్షలు ఇస్తాము, 10 లక్షలు ఇస్తామని చెప్పేసి మీకు ఆ డీటెయిల్స్ పంపిస్తారన్నమాట. సో నౌ హియర్ యూ గో. సో గెట్ అ పర్సనల్ లోన్ అప్ టు 50 lakhs
flexible tenure up to 72 months. Minimum is 1 year, maximum is 72 months. And rate of interest, this is very interesting, Sirisha. ఇప్పుడు మీకు 18% నుంచి 22% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నడుస్తుంది. ఇక్కడ ఓన్లీ లెస్ దెన్ 11% ఇస్తున్నారు మీకు, విచ్ ఇస్ టూ గుడ్. ఓకే, మీరు 14 తీసుకున్నా పర్లేదని చెప్తా, ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రమ్ 10.85% ఈజ్ లైక్ టూ గుడ్ అనమాట, చాలా తక్కువ. నౌ కమింగ్ టు ది గెట్ యువర్ ఎలిజిబిలిటీ ఇన్ ఫ్యూ క్లిక్స్. మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నాకు లోన్ అమౌంట్ ఎంత కావాలో జస్ట్ అమౌంట్ టైప్ చేయండి అంతే, ఇంకేం లేదు ఫస్ట్ పేజ్లో. ఇక్కడ సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే శిరీష, మనందరికీ చూపించుకుంటూ ఇక్కడ 50 lakh rupees నేను టైప్ చేస్తాను. దిస్ ఇస్ 50 lakhs, ఓకేనా? 50 lakh rupees. నేను ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ టిక్ చేయాలి. ఐఎమ్ ఎ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నేను ఇక్కడనే లోకల్ పర్సన్ని అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ ఐ హియర్ బై ఫర్నిష్ మై కన్సెంట్ టు ఐసిఐసిఐ బ్యాంక్కి నేను డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తున్నాను. ఇవన్నీ మీరు జాగ్రత్తగా చదువుకోండి. చదివిన తర్వాత ఐ అగ్రీ. ఇప్పుడు మనకు ఇక్కడ ఒక బటన్ హైలైట్ అవుతుంది, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకేనా? నౌ క్లిక్ ఆన్ దిస్ బటన్. ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీకు మిగతా 4 స్టెప్పులు ఉంటాయి శిరీష. నెససరీ ఇన్ఫర్మేషన్ టు గెట్ యూ స్టార్టెడ్, పర్సనలైజ్ యోర్ లోన్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, వెరిఫికేషన్ అండ్ డిస్బర్స్మెంట్. ఇమ్మీడియట్ గా జస్ట్ 4 స్టెప్పుల్లో అయిపోతుంది. అండ్ ఈచ్ స్టెప్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 30 seconds. అందుకని నేను 2 నిమిషాలు చెప్తా. నా ఇప్పుడు ఇక్కడ నా మొబైల్ నంబర్ నాకు అవసరమైతే, ఇఫ్ ఐ కెన్ టైప్ మై మొబైల్ నంబర్, ఇక్కడ నాకు పర్సనల్ లోన్ వచ్చేస్తుంది. బట్ నాకు ఆల్రెడీ ఉంది, నాకు క్రెడిట్స్ కార్డ్స్ ఉన్నాయి, నాకు మంచి కైండ్ ఆఫ్ ఒక విఐపి ట్రీట్మెంట్ అనమాట. ఎందుకంటే నేను పాత అకౌంట్ హోల్డర్ అని కాదు, బట్ వాళ్లకు నేను లోన్ తీసుకొని ఎలా టైం టు టైం రీపేమెంట్ చేశాను, ఎలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చాను యాజ్ అ కస్టమర్గా. అండ్ ప్లస్ నా ఫ్యామిలీ అకౌంట్స్, అంటే నా వైఫ్కి సంబంధించి కానివ్వండి, నా పిల్లలు కానివ్వండి, అందరి అకౌంట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ వెరీ నైస్లీ. బట్ బ్యూటీ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్లో మీకు ఒక మంచి కైండ్ ఆఫ్ వెల్కమింగ్ నేచర్ ఉంటుంది. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, మంచిగా మీకు సపోర్ట్ చేస్తారు. 50 లక్షలు రాకున్నా కానీ 25 లక్షలు 15 లక్షలు లోన్ మాత్రం ఈజీగా వస్తుంది. 50 లక్షలు రావాలంటే ఏం చేయాలి? మీకు 800+ క్రెడిట్ స్కోర్ ఉందనుకోండి, మీకు 50 లక్షలు డాటెడ్ అమౌంట్ మీకు పూర్తిగా మీ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఈ రోజే ఇలాంటి ఆఫర్ని మీరు ఉపయోగించుకోమని చెప్తాను, లేదంటే యూ విల్ మిస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సో మరి ఎవరికైనా కూడా గోల్డ్ గురించి క్లియర్గా అనాలిసిస్ గురించి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి ప్లాట్ఫామ్ గురించి చూస్తున్నాం, మా బడ్జెట్ ఇంత అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? గోల్డ్ ఇప్పుడు కొత్త జోన్లోకి వచ్చేసిందండి, ఒక క్లారిటీ అంటూ వచ్చేసింది మనకు. అంటే గోల్డ్ ఎటువైపు వెళ్ళబోతుంది, ఇట్స్ పర్ఫెక్ట్లీ క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను, 83,500 అయితే ఫస్ట్ టార్గెట్ ఇమ్మీడియట్గా. సో ఇవన్నీ మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా గోల్డ్ని అక్యుములేట్ చేసుకోవాలి, అండ్ ఎలా పెట్టుబడులు కూడా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు అప్పుల్లో ఉన్నారు, అప్పులు తీర్చుకోవాలి, ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయాలి, రిటైర్మెంట్ ప్లాన్ చేయాలి. అసలు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తేనే కాలు చేతులు వణుకుతాయి, నిజంగా నేను చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా ప్లానింగ్ లేకుండా మీరు వెల్కమ్ చెప్దామంటే మాత్రం మీరు ఎక్కడో రోడ్డు మీద నిలబడి ఉంటారు, ఫ్యామిలీ మొత్తం మీరు టెన్షన్లో ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా ఉండాలి. గోల్డ్ని ఇప్పుడు రెక్కలు వచ్చేసాయి కాబట్టి యూ కెనాట్ క్లిప్ ద వింగ్స్ ఆఫ్ గోల్డ్. ఇమ్మీడియట్గా గోల్డ్ బై చేయడం, ప్లానింగ్ అనేది మీరు 1 by 1 ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేయాలి అంటే ఈ 26 Jan రిపబ్లిక్ డే, అంటే మన భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ రోజు. అండ్ మీ అందరి కోసం కూడా, ఎందుకు ఎలా అంటే మీ పర్సనల్ ఫైనాన్స్ కూడా 26th మార్నింగ్ 11 AM ఒక ఎంటైర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. దీనికోసం మీరు రిజిస్టర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. సో దట్ నంబర్ మైట్ బి బిజీ మోర్ దెన్ ఎనఫ్. సో కాబట్టి రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజే ఈ వీడియో చూడంగానే ఇమ్మీడియట్గా వెళ్ళి మీ సీట్ని రిజర్వ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీరు ఈ సంవత్సరం మొత్తంలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ మీరు రాజులు అవుతారు. డూ ఇట్ టుడే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.